నన్నే జైలుకి పంపిస్తావా? మేడం, మాస్టర్ని రౌడీలు కొడుతున్నారు. నారి నారి మై డార్లింగ్ నారి, త్వరగా ఆకలేస్తుంది. టిఫిన్ ఏం చేసావు? పెసరట్టు ఉప్మా, ఇడ్లీ, గారె, జిలేబీ, రవ కేసరి, పెరుగు వడ. గుడ్ 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 గుడ్, అవన్నీ తీసురా త్వరగా. కమాన్. ఇదిగోండి. ఇదేంటి? ఉప్మా మీకు. మరి అవన్నీ ఎవరికి? నన్ను కాపాడిందే నా చెల్లెలు రోజా, దానికి. చెల్లెలా? దీనికి మా బ్యాక్గ్రౌండ్ తెలిసిందో నా గ్రౌండ్ పగిలిపోతుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ పెరిగిందో నాయనమ్మా పోజు మార్చే కీసే తుర్కోబోయ్. ఏంటిగా మరి చిన్నపిల్ల? నేను తింటానుగా, నువ్వు ఊరుకో. ఏదైనా నా చేత పెడితేనే నాకు తృప్తి. అన్నట్టు డాక్టర్ గారు 9 గంటలకు నేను రమ్మన్నారు, గుర్తుందా? గుర్తుంది గుర్తుంది గుర్తుంది. ఏమో వెంకటేశ్వర్లు, చిన్న హెల్ప్ కావాలా? చెప్పండి. నా బ్యాక్ టైర్ బరస్ట్, చాలా వరస్ట్. అందుకని నీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటును కాలేజీకి తీసుకెళ్తా ఉంటాయి. లేవండి లేవండి, కాల్ తిండి. నో దిస్ సీట్ ఇస్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లేడీస్. అయితే లోపలికి వెళ్ళి చీర జాకెట్ కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం. ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని ఎక్కించుకొని ఒట్టేసుకున్నాను. ఒట్టేసుకోవా, ఒట్టేసుకో. భార్య కళ్ళు కప్పి కన్ని పిల్లలతో లబక జబకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకో. స్కూటర్ సింగిల్ పూరి శర్మ గారు, డబ్బులు పూరి అయిపోతారు. వెళ్ళండి. వెళ్తాను లేవా, నీకేముంది బోడి స్కూటర్. బస్సులో వెళితే ఆడవాళ్ళ సీట్ లో కూర్చోవచ్చు, వాళ్ళ పక్కన నిలబడదు. అంటే స్టిల్ ఇస్తావు, స్టిల్. ఏంటే? దీన్ని 9ంటికి డాక్టర్ రమ్మంటే ఇది అశ్రద్ధ చేసి ఇంట్లోనే కేర్ ఫ్రీతో కూర్చుంది. ఏమన్నా? కేర్ ఫ్రీతో. కేర్ ఫ్రీ కాదేంటి ఇంగ్లీష్ మంట? కేర్లెస్ కేర్లెస్. అదే అదే, దీన్ని వెనక్కి సీట్లు ఎక్కించుకుని త్వరగా ఆసుపత్రిలో దింపేయండి. నాకు టైం లేదు, ఆటో స్టాండ్ తీసుకెళ్ళి ఆటో ఎక్కించు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆటో స్టాండ్ ఇక్కడి నుంచి మైల్ దూరం ఉంది, అంత టైం ఎక్కడుంది? నువ్వు ఉండమ్మా. ఇట్లా పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని ఎక్కించుకుంటే ఊరంతా ఏమంటారే? ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. అలా అనుకుంటే వాళ్ళ కళ్ళు పోతాయి. అసలు మీ ఇద్దరి గురించి ఎవరు ఏమీ అనుకోరు. నువ్వు కూర్చోవే, కూర్చో.
ఇదిగో సరి కూర్చో. ఎవరు రావట్లేదు, శకునం బాగుంది. రైట్ రైట్. అమ్మ రోజా, గతుకులు పడిపోతావు, గట్టిగా పట్టుకో. జయ కృష్ణ ముకుంద మురారి. అమ్మా, నిన్ను నువ్వు చేసిన సహాయం జన్మలో మర్చిపోను. చాలా థ్యాంక్స్. ఇంద ఉంచు. ఎందుకమ్మా? ఎందుకేమిటి, నిన్న హోటల్లో బిర్యానీ కొని తీసుకెళ్లి నా పరువు కాపాడావు కదా. బాలెటోరే, నేను ఎక్కడ కొనిచ్చానమ్మా? పక్కింటి రోజా కొనిచ్చింది. రోజానా? ఎవరా పిల్ల? అదిగో మేడ మీద పిల్ల. జయ కృష్ణ ముకుంద మురారి. అంతేకాదు, ముచ్చటైన కాపురానికి 3 సూత్రాలు చెబుతాను, గుర్తుపెట్టుకో. 1, నీ మొగుడికి ఇంకో ఆడది వంట చేసి పెట్టిందంటే దాని వెనక ఏదో కిరికిరి ఉన్నట్టే. నువ్వేనా రోజా అంటే? వసై దిగవే కిందకి. దిగమంటుంటే నువ్వెందుకు దిగుతావే? నేనే వస్తాను. రోజా అంట రోజా. అసలు నువ్వెవరితే నా ముగ్గురు వండి పెట్టడానికి ఇలాంటి నంగనాచి వేషాలేసి నా కాపురే కుడుతావు అనుకుంటున్నావా? అయినా నీ రుచులు చూపించడానికి మా ఆయనే కావాలా? ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదని నా ముగ్గురే గుడ్డలు వేసుకోవాలని చూస్తున్నావా? ఏమే ఊళ్ళో ఇంతమంది ఉన్నా నా ముగ్గురే దొరికాడా నీకు? నరికి పాకేస్తాను. చరమ్మ గారు, పాప మీద తెలియక నువ్వు నోరుమివే. నువ్వు దాని సైడ్ మాట్లాడమంటే నిన్ను సైడ్ కాలంలోకి తోసేస్తాను. జాగ్రత్త. అయ్యో, తలంచుకుని బొమ్మ ముద్దు పెడితే నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఇదిగో, నాకు చదువు రాదు, వంట రాదు అనుకున్నావేమో. అవి తెలియకపోయినా మిగతావన్నీ నాకు బాగా తెలుసు. పెద్ద దిగొచ్చింది పుడింగి. నా ముగ్గురితో ఎలా కాపురం చేయాలో నాకు బాగా తెలుసు. పిల్లిగారు, ముందు దాని సామాన్ అంతా తీసి బయట పారేయండి. అది కదమ్మా, ఆ పిల్ల చాలా మంచిది. చాలా మంచిది. ఇంకో ఆడదాని ముగ్గురికి వంట చేసి పంపింది, అది మంచి పిల్ల. చూడండి, మీ ఆయన ముసలాడైపోయాడు కాబట్టి మీకే ఫీలింగ్స్ లేవు. కానీ నా ముగ్గురు జబర్దస్తిగా ఉంటాడు. అది తన్నుకుపోతుందని నా ఫీలింగ్. అది కాదమ్మా. ఆపండి. ఇదిగోండి, మీరిచ్చిన గొలుసు మీరే పెట్టుకోండి. ఏమంటే నెల టింగ్ టింగ్ మన అద్దె డబ్బులు ఇస్తుందని అది మంచిదిగా కనపడుతుందా మీకు? మరి నేను మీ ఆయనకి సేమియా ఉప్మా చేసి పెట్టాను కదమ్మా. నేను చెడ్డదాన్నేనా? మీ విషయం చూడమ్మా, ఈ చైన్ నాది కాదు, ఆ పిల్లది. నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు. మీరు? అవునమ్మా, ఆ పిల్ల బంగారం. ఆ రోజు నువ్వు అందరిలో అనాథగా వచ్చినప్పుడు తన మెళ్ళో ఉన్న గొలుసు తీసి నీ మెళ్ళో వేయమని చెప్పింది. ఆ గొలుసు ఇస్తూ ఏమందో తెలుసా? ఆవిడ చూస్తుంటే తోపుటూలా అనిపిస్తోంది. నా అక్కన అందరూ అనాథ అంటుంటే నేను తట్టుకోలేను. మీరు చైన్ తీసుకెళ్ళి ఆవిడ మెళ్ళో వేయండి. అవునమ్మా. ఈ అనాథని కులగోత్రాలు తెలియని అమాయకురాల్ని అక్క అని పిలిచిందా? అమ్మా రోజా, నా తల్లి, నా కన్న వస్తున్నానమ్మా. అయ్యో, అనుకోబాకమ్మా, చదువురాని పిచ్చి ముండను లొడలొడ వాగేశాను. నన్ను అక్క అన్నావా తల్లి? నా మీద కోపమా? నా తల్లి, ఇదిగో ఇది నీ చేత్తోనే నా మెండవే. అక్క, నీకు వంట నేర్పునా? వంట నేర్పుతావా? 2 రోజుల్లో నేర్పుతాను. చెల్లంటే చెల్లి, బొంగోరు చెల్లి. సరే వేసేనా? వేసి. నిన్ను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందక్క. 2 రోజుల్లోనే వంట నేర్చేసుకున్నా. నేనేం నేర్చుకోలేదు, నువ్వే నేర్పించావు. అయినా సరే ఏ రోజుకి ఆ రోజు నాకు భయం వేస్తుంది. ఆయన ఏమంటారు? డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. ఇదిగో పిల్ల, మాటికి ఇంగ్లీష్ మాట్లాడుకో. నాకు ఇంకా భయం. నేను ఇలా మాట్లాడేటప్పుడు ముక్కలుగా నేర్చుకో. 4 రోజులు ఇంగ్లీష్ మాట్లాడుతూ వస్తుంది. అలాగే ముక్కలుగా నేర్చుకుంటాను. ముందు సాంబార్లో దోస ముక్క ఎలా ఉందో చెప్పు. ఫెంటాస్టిక్, అమృతం. థ్యాంక్స్ అనుకో. థ్యాంక్స్. అదే బావగారు ఈ సాంబార్ అన్నంలో కలుపుకోరు, మరి గ్లాస్ లో పోసుకుని తాగుతారు. తాగి ఏమంటారు తెలుసా? ఏంటి? బెడ్రూమ్.